ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా కనికరం కలిగిన దేవా, మహోన్నతమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా యొక్క జూనియర్ లెసన్ చివరి నాయన ప్రభా భాగంలోనికి మరి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన ప్రభా నిడుబ్రోల్లో మరి యెహోవా నిస్సి ప్రార్థన మందిరంలో మరి దైవజనులైనటువంటి ఆనందాన్ని బట్టి నాయన ప్రభా మరి ఇక్కడ జరిగిస్తున్నటువంటి పరిచర్య అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. VBSని మీరెంతో ఘనముగాను మర్యాదగాను క్రమముగాను మీరు ఇంతవరకు జరిగించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా కనిపించినటువంటి నాయన ప్రభా పని చేస్తూ నీ కొరకు శ్రమిస్తున్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డల్ని ప్రభా. నాయన ప్రభా మీరు ఒలీవ మొక్కలాగా ఎదుగుటకు నాయన నీ కృపను అనుగ్రహించండి. ఆయన ఈ యొక్క వాక్యాన్ని నాయన ప్రభా నీ ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉన్నట్లుగా ఈ బిడ్డలందరి హృదయాల్లో నాయన నీ కార్యాన్ని జరిగించండి. నీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. వారి జీవితంలో నాయన ప్రభా ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి ఈ యొక్క వాక్యాలు అన్నీ కూడా పనిచేయడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించండి నాయన. ఇప్పుడు నిలబడుతున్న నీ బిడ్డల్ని నాయన మీరు వాడుకొని ఆత్మతో అభిషేకించి మీరే బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటూ ఆయా ప్రభా కావలసినటువంటి ఆత్మీయ సంగతుల్ని మాకు నాన్న ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు వివరించడానికి నీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరేం మాట్లాడకండి పిల్లలు. ఆఖరి రోజు కాబట్టి మీరు పోయే ముందు మీరు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క టీచర్ తోటి మంచి పిల్లలు అనిపించుకొని వెళ్ళాలి. దయచేసి ఎవరి మాట్లాడకండి. 20 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉంటే సమయం అంతా కూడా అక్కడే వెళ్ళిపోతుంది. పిల్లలు ఓకేనా? మీరందరూ పోయేటప్పుడు మరి ఈరోజు లాస్ట్ రోజా ఇంకో రోజు ఉందా మీకు? ఓకే. మన థీమ్ ఏంటి? వినపడలేదు నాకు. ప్రభు తగ్గినట్టు నడుచుకునేవాలి. మరి ఈ 4 రోజు జరిగిన 8 లెసన్స్ మీరు ప్రభు తగ్గినట్టు నడుచుకున్నారా, నేర్చుకున్నారా? మరి నిన్న 8వ లెసన్లో ఒక కంఠత వాక్యం ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? గర్ల్స్ ఆర్ బాయ్స్? ఎనీవన్? పిల్లలు మీరే. కంఠత వాక్యం 8వ లెసన్. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. గలతీ 6:7. కరెక్టేనా? మరి తెలిసిన వాళ్ళైతే చేతెత్తండి. ఈ వాక్యం నువ్వు కూడా చెప్పు ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు, ఏ పంట విత్తునో ఆ పంటనే కోయుదురు. గలతీ 6:7. గుడ్. ఓకే. ఈరోజు మన ఎన్నో లెసన్ మంది? ఓకే. నిన్న సాయంత్రం జరిగిన సెషన్లో యాకోబు మరి ఎటువంటి వ్యక్తి? యాకోబు పేరుగా ఆయనకి ఇంకొక పేరు దేవుడు ఏం పెట్టాడు? ఇశ్రాయేలు. ఓకే. మరి యాకోబు ఎవరికి భయపడ్డాడు? యాకోబు ఎవరికి భయపడ్డాడు?
దేనికి భయపడ్డాడు? ఓకే, సరే, మనము 9వ లెసన్లోకి వెళ్దాము. 9వ లెసన్ థీమ్ ఏంటో తెలుసా మీకు? పిల్లలు, మీకు నిన్న బుక్కులు ఇచ్చి పంపించారు, చూసారా? ఇంటి దగ్గర తీసుకెళ్లారు అందరూ? బుక్స్ తీసుకెళ్లారా లేదా? మరి 9వ లెసన్ చూసారా? 8 లెసన్ల వరకైతే ఎవరైతే బుక్కులు తీసుకెళ్ళలేదు, థీమ్ ఏంటి ఎవరికి తెలియదు. కానీ 9వ లెసన్కి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి థీమ్ ఏంటి తెలుసా? మేలు చేసి ఏసేపు శ్రమ నొందుట. మీరు ఇప్పుడు ఆ లెసన్ మనం చూడబోతున్నాము. దయచేసి కరెక్ట్గా 10:41 అయింది. నేను 11:10కి ముగిస్తాను, లేదా 11:05కి ముగిస్తాను. మీరు ఇలా అలా చేస్తూ ఉంటే టైము ముందుకు సాగుతూనే ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండండి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో చక్కటి సందేశాన్ని మీకు అందించి ముగించుకుందాం. యాకోబుకి ఎంతమంది కుమారులు? యాకోబుకి ఎంతమంది కుమారులు? 11 మందా? 12 మంది. ఆ పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? 37వ అధ్యాయంలో ఉంటుంది. యాకోబు కుమారులు 12 మంది. రూబేను, యూదా, ఇష్కారు, జబులోను, చెప్పండి, బెన్యామీను, ఏసేపు, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇంకేమైనా పేర్లు మిస్ అయినాయా? షిమ్యోను. లేవి. మొత్తం 12 మంది కుమారులు యాకోబుకి. అందులో యాకోబుకి ప్రియమైన కుమారుడు, ఇష్టమైన కుమారుడు ఎవరు? మరి ఇష్టమైన కుమారుడు అయినప్పుడు తండ్రి మాట ఏసేపు విన్నాడా లేదా? ఎదురు మాట్లాడినాడా? తండ్రి మీద అధికారం చెలాయించాడా? లేదు. తన తండ్రికి అందరి కుమారుల కంటే ఇష్టమైన ప్రియమైన కుమారుడు ఏసేపు. ఆ ఏసేపుకి ఎంత ఇష్టమంటే తండ్రి చెప్పిన ప్రతి మాటకి ఏసేపు వింటాడనమాట. అది ఏదైనా చెప్పిని. అన్నం పెట్టకరా అంటే పెట్టుకొస్తాడు, పొలంలో వెళ్ళి గొర్రెల మేపమంటే మేపుతాడు. ప్రతి పని తండ్రికి లోబడే వ్యక్తి అందరి కుమారుల కంటే విధేయత చూపించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏసేపు. తన మాట ప్రతి వినేదన దాన్ని బట్టి, విధేయతను బట్టి తనకు ఒక నిలువుటంగిని పుట్టిస్తాడు. తన చేతుల మీద తను తొడుగుతాడనమాట. ఇక్కడ యాకోబు, ఇక్కడ ఏసేపు. గుడారం. వాళ్ళన్నలు కూడా సంభాషించుకుంటున్నారు. మనకి అంగి ఇవ్వలేదే, వాడికైతే అంగి ఇచ్చినే లాస్టోడు, మనకంటే వాడే ఇష్టమే అని యాకోబు మీద ఏసేపు మీద సనుగుతున్నారు. సహోదరుల దగ్గరికి ఏసేపు వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అన్న, నాకు ఒక కలబడింది మీ గురించి అంటాడు. ఏమని కలబడి ఉంటాడంటే, పనులు ఉన్నాయన్న, ఆ పనుల చుట్టూ కూడా నా పన చక్కగా నిలబడుతుంది, మీరు నాకు సాగిలు పడతారన్నా అని చెప్తాడు. అందరికంటే చిన్నోడు, మేము వానికంటే పెద్దోరము, మేము వానికి సాగిలు పడమేంది అని వాళ్ళన్నోళ్ళ మీద సనుగుతారు. కానీ ఏసేపు చూపిస్తాడనమాట. చూపించినప్పుడు ఏసేపు మీద ఎంతో అసూయ పడతారు. ఆయనకి సాష్టాంగపడమేంది, వాని మాట మేము వినడమేంది, అంటే నీకు లోబడతామా, నువ్వు మమ్మల్ని వెళ్తావా
అని అంటారు. ఎవరు? వాళ్ళ అన్నోళ్ళు. ఆ కోపంతో యోసేపు మీద ఉన్న ముఖాలు వాళ్ళ సహోదరులవి. రెండో కళ్ళు కూడా పద అంటాడు. రెండో కళ్ళలో సహోదరులతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారు. సూర్య చంద్రులు, నక్షత్రములు, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అక్కడ? 11. ఇంకా మిగతావి ఓకే. సూర్య చంద్రులు ఎవరితో పోలుస్తాడు యోసేపు? తల్లిదండ్రులు. గుడ్. నక్షత్రాలు అన్నోళ్ళు. మరి వాటి గురించి వివరిస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు వచ్చి, నేను మీ తల్లి నీకు సాష్టాంగ పడగవలసిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమని చెప్తున్నావు నువ్వు అని తండ్రి యోసేపు మీద కోపపడతాడు. మరి యోసేపు కంటే యాకోబుకి అంత ఇష్టం కదా, ఎందుకు కోపపడతాడు? ఎందుకు కోపడ్డాడు? మీకు ఏమైనా ప్రశ్న ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? తనకంటే ముందుగా తండ్రి ఉన్నవాడు. తండ్రి తనకి సాగిలి పడమేంటి? కుమారుడే సాగిలి పడాలి. కానీ తండ్రి, కనిన తల్లి, కనిన తండ్రి ఇద్దరు కూడా తనకి సాగిలి పడమేదని తండ్రి కోపం వస్తుంది, అన్న వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఈ రెండు కళలను బట్టి వాళ్ళ సహోదరులతో పాటు తండ్రి తన మీద కోపగించుకుంటారు. వీళ్ళేమో మరింత తన మీద కక్ష పెంచుకుంటారు ఈ రెండు కళలను బట్టి. అక్కడ మరి నేను చంపేస్తాం రా అని ఏళ్ళు చూపిస్తున్నాడు. ఎన్నికలేమో వాణ్యం చూస్తారా వేసేద్దామా అని కొంతమంది ఎన్నికలు ఉన్నారు. అంటే ఎంత తన మీద ఎంత కక్ష కట్టారంటే యోసేపు మీద, ఆ కళ భావం బట్టి మరి ఆ తండ్రి ఉన్నప్పుడు కూడా తండ్రి విన్నాడు తన యోసేపు మీద కోపము అసూయ ఉందని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎవరు? యాకోబు. ఈ 37 అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఇక చివరి వచనం కాదు, మధ్యలో ఉంటుంది. అలా యోసేపు సహోదరులు పొలానికి వెళ్ళి మందను మేపడానికి వెళ్తారు, గొర్రెల మందను. యోసేపు కూడా గొర్రెలు మేపుతాడు, కానీ లాస్ట్లో వస్తాడు. వీళ్ళందరూ గొర్రెలు తోలుకొని మనం బొదాం పాండ్రా, వాడు క్యారా తీసుకుని వస్తాడు. పల్లెటూరు భాష అయితే సద్దె తీసుకొని వస్తాడు. అదే కొన్ని చోట్ల కొన్ని భాషలు ఉంటాయి. కానీ వీళ్ళు సహోదరులు పొలానికి గొర్రెలు తోలుకొని వెళ్తారు. వెళ్ళి ఎక్కడైతే గడ్డి ఉంటుందో అక్కడ మేపుతూ ఉంటారనమాట. వాళ్ళకేమో ఆకలి అవుతుంటుంది. ఆకలితో పాటు యోసేపు మీద ఏముంటుంది? ఇంకా 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 చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ శరీర సంబంధమైన ఆకలి ఉంది, తనకు వాళ్ళ మీద కోపం, చంపాలన్న కోపం కూడా ఉంది. రెండు తన కనపడేపాటికి ఇంకా కోపంతో రగిలిపోతారు. ఎవరు? సహోదరులు, వాళ్ళ అన్నాళ్ళు. అలా గొర్రెలు మేపుతుండగా యోసేపు మరి వాళ్ళ నాన్న ఏం చెప్తాడు? గొర్రెల యొక్క మంద క్షేమం గురించి, తర్వాత మీ అన్నల యొక్క క్షేమం గురించి, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు మరి తెలుసుకొని రాపు అని చెప్తాడు. ఆ మాట చెప్పేది కాకుండా వారికి మరి క్యారర్ కూడా తీసుకుపోయి ఉండొచ్చు. అది దాన్ని బట్టి తండ్రి మరి గాడిద మీద ఎక్కించుకొని, నువ్వు బయలుదేరు, వాళ్ళు ఎక్కడున్నారో క్షేమస్థితిని కనుక్కొని మళ్ళీ రా అని చెప్తాడు. ఇక్కడ పంపించిన తండ్రి యోసేపు బయలుదేరమని చెప్పాడు. బయలుదేరాడు. ఎక్కడి నుంచి? హెబ్రోన్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? షేకెంకి వెళ్ళాడు. అక్కడ ఉన్నారన్నమాట. షేకెం అనే ఊరు అది. అక్కడికి వెళ్ళి ఒక పొలాల చోట్ల వెతుకుతూ ఉంటాడనమాట. వెతుకుతూ ఉంటే మా అన్న ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాడు. ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ప్రదేశంలో ఒక మనుషుడు కనపడతాడు. కనపడి
మా అన్న వాళ్ళని ఈ యొక్క స్థలాల్లో ఎక్కడ మీకు కనపడ్డా? గొర్రెలతో ఉంటారు, ఒకడు పెద్దగా ఉంటాడు, ఒకడు మిడిల్లో ఉంటాడు. చాలా రకాలైన ఆలోచన కలిగి వాళ్ళ అన్న వాళ్ళని గుర్తుపట్టి ఆ మనిషిని అడిగింటాడు. ఆ మనుషుడు ఏమంటాడంటే, నేను వారు దోతానికి వెళ్తారని మాట్లాడుకుంటే నేను వింటిని అంటాడు. సరే అని చెప్పేసి ఆయనకు సరే అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్తారు ముందరికి? మనుషుడు వెళ్తాడా, ఏసేపు వెళ్తాడా? ఏసేపు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? హెబ్రోన్ నుంచి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? షేకెం దాటిపోవాలా. ఈ హెబ్రోన్ నుంచి ఇక్కడ దోతాన్ని వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి గుంటూరు అనుకో, గుంటూరు కంటే ఇంకా ఇక్కడే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. మనమైతే బైక్ లేదా కార్లో తీసుకెళ్తాము, కానీ అప్పట్లో ఏమున్నాయి? ఒంటెలు, గాడిదలు ఇవే ఉన్నాయి అప్పట్లో. అందుకే ఏసేపు గాడిద మీద కూర్చొని బయలుదేరాడు. ఇక్కడ బయలుదేరి ఎక్కడ? షేకెంలో బయలుదేరాడు. ఈ షేకెం నుంచి దోతానికి 20, ఇక్కడ హెబ్రోన్ నుంచి షేకెంకి 20. చూపిస్తుంది కూడా. హెబ్రోన్ నుంచి షేకెంకి 20 కిలోమీటర్లు. ఇప్పుడు షేకెం దగ్గర ఉన్నాడు ఏసేపు. కరెక్టేనా? ఎక్కడున్నాడు ఏసేపు ఇప్పుడు? షేకెం అనే ఊరు దగ్గర ఉన్నాడు. షేకెం నుంచి ఇంకా ముందుకెళ్ళి ఎన్ని కిలోమీటర్ అక్కడికి? ఎన్ని? మొత్తం ఎంత? 40 కిలోమీటర్లు వచ్చాడు. ఇప్పుడు బయలుదేరాడు, వెళ్తూ ఉన్నాడు. షేకెం నుంచి దోతానికి మధ్యలో వెళ్తూ ఉన్నాడు అనమాట. వచ్చాడు 20 కిలోమీటర్ సమీపం దగ్గరలో వచ్చి వాళ్ళ అన్నలు కనపన్నారు. అన్నాడు, ఈయనేమో కలల కనువాడు వస్తున్నారా అన్నాడు. వీళ్ళందరూ ఆలోచన కలిగి ఏం చేద్దామంటావు అన్నీ అన్నారు వాళ్ళు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కానీ యూదా ఉండి తన్ని చంపుకూడదని చెప్పేసి తను ఒక గుంటలో పాడాలని ఆలోచన కలిగి ఉంటారు. తర్వాత దగ్గరకు వచ్చే సమయంలో ప్రేమగా మాట్లాడతాడు అనుకున్నాడు. అలా లేదు. వాళ్ళ సహోదరుల యొక్క ముఖాలు కానీ, ఆలోచనలు కానీ, వాళ్ళ మాటలు కానీ మొత్తం ఎలా ఉంది? వాళ్ళ సహోదరుల యొక్క ఆలోచన విధానము, మాట యొక్క విధానం ఎలా ఉంది చెప్పాలా? కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్న వ్యక్తి ఏం చేయాలనుకుంటాడు? ఆ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడెవరు? యాకోబు కుమారుడైన రూబేను, అందరికంటే పెద్దోడు. ఏ తమ్ముడు మాట్లాడకు, 5 నిమిషాలు తమ్ముడు. ఇక్కడ అందరూ ఇటువైపు చూడండి. రూబేను ఆ గుంటలో పాడేస్తారని వాళ్ళ ముందనే ప్లాన్ చేసుకున్నారు. వాడిని అందులోకి వేసి చంపేద్దామన్నారు. అందులో నీళ్లు లేవు, అన్నం లేదు, అందులో పాములు అని తెల్లు, తెల్లున్నది తెల్లు, ఏముండేవి కూడా తెల్లు. కానీ అందులో వాడిని వేద్దామని రూబేను ఆలోచన చేస్తుంటాడు. రూబేను ఉండి పెద్ద కుమారుడు కాబట్టి లాస్ట్ తమ్ముడు వాడిని ఏం చేయకుండా చెప్పి ఈయనకు తన మీద కనికరం కలుగుతుంది. కనికరం దేవుడు మరి రూబేను మనసులో యోసేపు మీద కనికరం కలిగేటట్టు, యోసేపు మీద దయ కలిగేటట్టు రూబేనికి మనసు ఇచ్చాడు దేవుడు. మరి ఆ విధంగా ముందుకు కొనసాగిపోతే ఇక్కడ వాళ్ళ అన్నలు గుంటలో పడేస్తారు. ఆ యొక్క సమయంలో రూబేన్ లేడు, అక్కడ వెళ్ళిపోయినాడు. వాళ్ళ గొర్రెలు ముందుకు రావడమో, వాళ్ళ అన్నల్లో రూబేన్ కనపడకుండా ముందుకు వెళ్ళడమో జరిగింటుంది. రూబేన్ లేడు. రూబేన్ లేకపోవడం సమయాన్ని బట్టి ఎవరిని? యోసేపుని గుంటలో పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? ఎక్కడ? ఇనపల్లె గుంటలో. ఈ బిట్స్ అని కూడా బుక్లో ఉంటాయి. ఫిలప్ చేయకపోతే మీ టీచర్స్ ఇంటికి పంపిరు. అర్థమైందా? ఖచ్చితంగా నేర్చుకొనే పోవాలి. అర్థమైందా? రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు రాత్రంతా చదివితే పొద్దున పాస్ అవుతాం, లేదా మనకి కాన్ఫిడెంట్ ఉండదు. అర్థమైందా? చెప్పిన మాటని దయచేసి కాన్సన్ట్రేషన్ తినండి. మీకు ఎంతో విలువైన మాటలు ఇవి దొరకవన్నమాట బయట. మీరు ఇంతమంది యెహోవా నిస్సి మందిరంలో ఉన్నారంటే
ఎంతోమంది పిల్లలు బయట ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? దేవుడు మీకు ఇచ్చిన ధన్యత వాళ్ళకి లేదు, కానీ మీకు ఆ ధన్యత ఇచ్చాడు. డబ్బులు ఇస్తే కూడా దొరకవు ఈ మాటలు. అలాంటి మాటలు అన్నం పెట్టి మీకు ఆత్మీయ విషయాలు పంచుతున్నారంటే దేవుడిచ్చిన మహా ధన్యత మీకు ఇది. ఇది పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు. పోయిన సమయాన్ని, టైం ఇప్పుడు ఎంత అయింది? 10:55 అయింది. మళ్ళీ 9 మనకి రావాలంటే వస్తుంది. ఎప్పుడు నువ్వు మోకరించి ఎంత ప్రార్థించినా రాదు. దేవుడు కూడా తీసుకురాలేనిది ఒకటి ఉంది, సమయం. పోయిన సమయం ఎవ్వరికి రాదు. ఆ సమయాన్ని వినియోగించుకునే దేవుడు ప్రతి ఒక్కరికి ఆ తెలివి, జ్ఞానం మనకిచ్చాడు. దాంతోపాటు ప్రాముఖ్యమైంది బైబిల్. ఆ మాటలు మీ చేతులు పెట్టాడా? ఎంతోమంది టీచర్స్ మీకు ఆ మాటలు పంచిస్తున్నారు కాబట్టి దయచేసి ఒక్క 5 నిమిషాలు ముగిచ్చేస్తాను, ఓపికతో వినండి, ఓకేనా? అందరి వైపు చూడండి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎవరిని? ఎవరు? అన్నలు. గుడ్. ఇక్కడ ఏసేపేనా? ఏసేపు ఎవరు అక్కడ? ఏ కలర్ వేసుకున్నాడు ఏసేపు? బ్లూ కలర్. మరి నిలువుటంగి వేరే కలర్ కదా. ఏమంటావు? ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు అది తర్వాత చూద్దాం. ఇక్కడేముందంటే ఏసేపుని గుంటలో పడేశారు. ఏసేపుని గుంటలో పడేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? మీ ప్రశ్న. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మరి ఆ కలలు, ఏసేపుకి పడిన కలలు కూడా మరి ఆ సమయంలో సహోదరులకి తండ్రికి చెప్పినప్పుడు, అప్పుడు కూడా దేవుడు మరి వాళ్ళ అన్నాళ్ళు తన మీద అసూయపడినప్పుడు, త్రోసేసినప్పుడు దేవుడు అప్పుడు కూడా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు శ్రమ నొందుతూ, తన శ్రమ నొందుతూ కూడా దేవుణ్ణి వదులుకోలేదు. అంతరంగంలో ఉన్న సాక్ష్యం ఇది. ముందుకెళ్దాం. వారు ఇక్కడ చూడు, ఎల్లో కలరు కనిపిస్తుంది అందరికీ, ఎల్లో కలర్. వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ గుంటలోకి ఏసేపును పడేసి వివరిస్తున్నారు. ఏమని అంటున్నారంటే, భోంచేస్తున్నారు. తింటూ 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 వాడిని ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారనమాట. మధ్యలో యూదా, రూబేను నుండి రక్తం చిందింపకూడి అంటారు వాళ్ళిద్దరు. అంటే వాడిని చంపకూడదు, మన రక్త సంబంధి అని రూబేన్ అంటాడు. ఆ మాటను బట్టి సరే నీ మాట చెప్పి, నువ్వు పెద్దోడు కాబట్టి నీకు మర్యాద ఇస్తున్నావు అని చెప్పి ఆయనకి రెస్పెక్ట్ని బట్టి మరి అక్కడ ఇష్మాయిలీలు ముగ్గులు అక్కడి నుంచి మన ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమ్మాలని ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకి అమ్మితే మనము తండ్రికి దుష్టమృగం చంపేసిందని చెప్పుకోవచ్చని చెప్పి సహోదరులు ఆలోచన చేస్తారు. సరే అని చెప్పేసి యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముతారు. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? అందరూ దోతాను దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు? ఈజిప్ట్. యోసేపుని ఇష్మాయిలు అంటే ఐగుప్తు దేశానికి వెళ్తున్న వాళ్ళందరూ ఈ మార్గం నుంచి ఇక్కడికి రావాలి. ఎన్ని కిలోమీటర్లు అక్కడి నుంచి? 100 కిలోమీటర్లు. ఇప్పుడు ఇక్కడికి 40 కదా. ఎక్కడి నుంచి? హెబ్రోన్ నుంచి షేకెంకి ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని? 20. షేకెం నుంచి దోతానుకు టోటల్ ఎన్ని? 40. దోతాను నుంచి ఈజిప్ట్కి టోటల్ వినపడలేదు. ఈ బిట్టు ఉంటుంది, ఫిల్ చేయాలి అందరూ, సరేనా? గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీకు. ఎందుకంటే 140 కిలోమీటర్ వచ్చాడు. సో రూబేను చూస్తాడు, అక్కడ గుంటలో యోసేపు లేడు. రూబేను వచ్చి చూసేసరికి లేచేపటికి తను ఎంతో వేదనకు గురవుతాడు. అయ్యో నా తండ్రికి నేనేం చెప్పుకోగలను, చిన్నవాడు లేడంటే నా తండ్రికి నేనేం చెప్పాలని తనకు ఎంతో కన్సర్న్ ఉంటుంది. తన మీద కనికరపడిన వ్యక్తి మళ్ళీ తన తండ్రికి ఏం చెప్పుకోవాలని బాధపడి అందరూ సహోదరులు ఆలోచన చేసి తన నిలువు టంకి తీశారు కదా, ఆ నిలువు టంకికి మేకపిల్ల యొక్క రక్తము
చంపి దాని రక్తం దానికి అంటించి తండ్రి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ అంగి గుర్తుపట్టు నాయనా అంటారు. మరి ఇక్కడ ఉంటున్న సహోదరులు, రూబేన్ లేడు ఇక్కడున్న సహోదరులు, రూబేన్కి ఏముంటుందంటే బాగు చూడండి, రెడ్ 12 ఎరుపు బనీను కదా. ఇక్కడ రూబేన్ ఉన్నాడా? లేడు. సో రూబేన్ లేడు ఇక్కడ. యాకోబు దగ్గరికి 3 సహోదరులు వస్తారు. వచ్చి ఈ నిలువుటంగిని గుర్తుపట్టని అడుగుతారు. ఇది యేసేపు నిలువుటంగి తన కుట్టించిందని గుర్తుపట్టి రోదన పడతాడు, నెట్టూర్పు విడుస్తాడు, గోనె పట్ట కట్టుకొని అంగులారుస్తాడు. ఎందుకంటే ప్రియ కుమారుడు, మరి శరీర సంబంధమైన కన్నా తండ్రి యేసేపును పోగొట్టుకున్న తన బాధకి ఈ లోకంలో ఉన్నప్పుడు, మరి పరలోక ఆత్మలకు తండ్రి అయిన ప్రభుని యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించినప్పుడు తనెంత బాధపడి ఉండాలా? అర్థమవుతుంది అందరికీ? శరీర సంబంధమైన కొడుకుని కన్నా యాకోబే అంత నిట్టూరు పిడిచినప్పుడు, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు తన ఒకే ఒక కుమారుడు అనుగ్రహించిన ఈ లోకానికి మానవాల చిన్న పెద్ద ఎవరు లేకుండా అందరి కొరకు ప్రాణాలను అర్పించిన ప్రభుని యేసుక్రీస్తు మరి తండ్రి ఎంత వేదనపడిండాలా, తండ్రి ఎంత బాధపడిండాలా? ఒక్కసారి ఆలోచించి మాట కూడా దయచేసి ముందుకెళ్దాం. ఇక్కడ యేసేపు ఎవరు? ఎక్కడున్నాడు యేసేపు? ఇక్కడ. కరెక్ట్. ఎందుకంటే యేసేపు బ్లూ కదా. ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. యేసేపే కదా. సో యేసేపు ఆ యొక్క బంధించి బానిసత్వాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి మన పోతీఫరు అక్కడ ఒక సేనాధిపతిని పంపించి తీసుకురమ్మంటాడు. తీసుకొని వస్తారు. తీసుకుని వచ్చిన వ్యక్తికి మన ఈ ఇస్మాయిలీలు ఒక బానిస మార్కెట్కి తీసుకొచ్చి, బానిస అంటే ఏంటి? దాసుడు. దాసుడు పని ఏంటంటే కూర్చోంటే కూర్చోవాలా, లేయంటే లేయాలా, పెండ ఎత్తంటే పెండ ఎత్తేయాలా, బట్టలు పిండంటే పిండాలా, నీళ్లు తోడంటే నీళ్ళు తోడాలా. ఇది దాసుడు పని. అలాంటి పని ఎందుకు యేసేపు అంత తొందరగా అమ్మబడ్డాడు మార్కెట్లో? ఆయన అందగాడు, ఆయన మంచి తెలివిగలవాడు ఆయన, అందుకే తొందరగా అమ్మబడ్డాడు అక్కడ బానిసత్వం సమాజంలో. అక్కడ తీసుకొచ్చిన ఈయనకి డబ్బులు ఇస్తున్నాడు. చూడు కనిపిస్తున్నాయా? డబ్బులు ఇస్తున్నాడు. ఈయన ప్లేస్లోకి ఈయన వచ్చాడు. ఆయన ప్లేస్లోకి వచ్చేసాడు. ఆయన అన్ని పనులు చేపిస్తున్నాడు. అన్నీ కూడా ఎంత ఉన్నాయి డబ్బు, తర్వాత ధాన్యం ఎంత ఉంది అన్ని కౌంట్ చేసి రాస్తున్నాడు. ఎవరిక్కడ? యేసేపు. ఆయన స్థానంలో ఈయన వచ్చాడు. సో ఆ రాజుగారికి అక్కడ పోతీఫరుకు వివరిస్తున్నాడు. ఖర్చు పెట్టింది మొత్తం మిగిలింది ఇంతుంది రాజుగారు అని చెప్పి ఈ డబ్బులన్నీ కూడా ముందు పెట్టి చెప్తున్నాడు అనమాట. దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయిందని. ఇక ఈ మూటలు ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో ఆ డబ్బంతా, మిగిలిన డబ్బంతా కూడా అక్కడ రాజుగారికి వివరిస్తున్నాడు. ఇక్కడ పనులు చేపిస్తున్నాడు. ఇంట్లో చేపిస్తుంటే అక్కడున్న పోతీఫరు భార్య మరి ఆయన మీద చూస్తూ ఉందన్నమాట. ఎక్కడుంది పోతీఫరు భార్య? ఇక్కడుంది. యేసేపు ఇక్కడున్నాడు. ఆ భవనంలో ఉండే పనివారు. యేసేపు లెక్కలు రాస్తున్నప్పుడు ఆయన అందాన్ని చూచి ఆమె పోతీఫరు భార్య మనసు పడుతుంది. అదే సమయంలో ఆమె పాపం చేయాలని ఆయనతోటి అని అనుకున్నప్పుడు యేసేపు నా దేవుడని యెహోవాకు నేను విరోధంగా ఎలా పాపం చేదును అని అన్నప్పుడు ఆ పాపం నుంచి పరిగెత్తుకొని పోతాడు. అది అసహ్యమైనది అని దృష్టికి, దేవుని దృష్టికి నీతిమంతుగా జీవించాడు. యేసేపు మరి అక్కడి నుంచి పారిపోతాడు. పరిగెత్తుకొని పోయినప్పుడు పోతీఫరుకు వచ్చి ఆమె రాణిగారు చెప్తున్నారు, నువ్వు తెచ్చిన ఆ యొక్క యేసేపు, హెబ్రీయుడైన యేసేపును మరి యూదా నుంచి తీసుకొచ్చారు. ఆయన నా మీద పాపము
చేయడానికి నన్ను బలవంతం చేయడానికి వచ్చినప్పుడు ఆయన గుడ్డలు ఇక్కడ వదిలేసి కేకలేసినప్పుడు నా మీద బలవంతం చేశాడని పోతీఫర్కి చెప్తుంది. చెప్పినప్పుడు అక్కడున్న దాసు కూడా వింటున్నారు. ఇక్కడ ఏం చెప్తారు వింటున్నప్పుడు పట్టుకొస్తారు ఏసేపుని పట్టుకొని వచ్చి చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసిన తర్వాత అక్కడ ఒక భక్ష్యకారుడు పానదాయకులు వాళ్ళిద్దరం కూడా పోతీఫర్ ఇంట్లో దగ్గర పని చేస్తుంటారన్నమాట. వాళ్ళిద్దరూ ఒక కారణాన్ని బట్టి వాళ్ళని కూడా ఒక తప్పు చేసేదాన్ని బట్టి వాళ్ళని కూడా చెరసాల్లో వేస్తారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఈయన భక్ష్యకారుడు, ఈయన పానదాయకుడు, ఆయన ఆ భవనంలో ఉండే అన్ని విధాలుగా అధికారం కలిగిన వ్యక్తి ఈయన కింద ఉంటాడు, రాజు కింద. ఇక్కడ భక్ష్యకారుడు అయిన పానదాయకుడు ఏసేపు జైల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరి బాధలు ఆయనతో చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఈయనకు కలబడుతుంది. కలవన్నప్పుడు ఈయనేమో ఎవరు పానదాయకుడు నీ గిన్నె ద్రాక్ష పొంగిపారులోని చూపిస్తాడు ఆ కలభావం. ఇక్కడ భక్ష్యకారుడు ఆయన రొట్టెలే గిన్నెలే మొత్తుకొని చూపిస్తాడు. అంటే అది ఒక కళ అనమాట. చూపించినప్పుడు వీళ్ళిద్దట్లో ఈ భక్ష్యకారుడు నువ్వు చనిపోతావు అంటాడు. ఆ యొక్క కళాభావం ఏసేపుకు దేవుడు తెలియచేసిన భావాన్ని బట్టి వాళ్ళకి వివరిస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ భక్ష్యకారుడు తర్వాత మరి పానదాయకుడు మళ్ళీ తల ఉద్యమంలోకని చేరుకుంటాడు. భక్ష్యకారుడు సైనికులు పట్టుకెళ్ళి చంపేస్తారు. మళ్ళీ తన ఉద్యమంలోకి మళ్ళీ ఎవరు పానదాయకుడు ఏసేపు తన కలబావు చెప్పినందుకు నన్ను జ్ఞాపకం చేసుకో రాజు దగ్గర అని చెప్తాడు. తను మర్చిపోతాడు. ఎవరు పానదాయకులు మర్చిపోతాడు. ఎవరిని మర్చిపోతాడు? ఎవరిని? ఏసేపుని మర్చిపోతాడు. ఫరో రాజు కలగంటాడు. కలగన్నప్పుడు 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వచ్చిద్దని తనకు కలభావం అంటాడు. తన కళను చూసి తలనెత్తుకొట్టుకుంటాడు. అంత భయంకరమైన కళని తనకి వివరించడానికి ఆ కళాభావం చెప్పడానికి ఫరోకి ఎవరు లేరు. ఆ టైంలో ఎవరు పానదాయకుల అధిపతిని పిలిపించుకొస్తారు. ఆ కళాభావం ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు వింటారు ఆ టైంలో అంటే పానదాయకులు వింటాడు. గుర్తొస్తుంది జైల్లో నాకు ఎవరు ఏసేపు తన కళాభావం చెప్పాడు, ఆయనే చెప్పగలడని చెప్పి రాజుకి వెళ్ళి వెంటనే చెప్తాడు. ఎవరిని పట్టుకొచ్చారు? ఎవరిని? గట్టిగా చెప్పాలి. ఏసేపు ఇక్కడ ఉన్నాడు. సైనికులు ఆ కళాభావం చెప్తాడు. ఇందులో చిన్న ప్రశ్న, బలిసిన ఆవులేటివి, బలహీనమైన ఆవులేటి చెప్పండి, కళ చెప్పండి. బలహీనమైన ఆవులేటివి? గుడ్. సో ఆ బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తింటాయి, అయినప్పటికీ అవి లావు అవ్వవు. ఎట్లున్న జంతువులు అలాగే ఉంటాయి. ఆ కళాభావం వివరిస్తాడు. ఇది సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. ఆ కరువు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారంటే ఇక్కడ ఇది కళాభావం. ఈ కరువు వచ్చిన సమయంలో అప్పుడు 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు మనుషులు అన్నం లేక ఆ 7 సంవత్సరాల మనుషులు అయిపోతాడు. అంటే తిండి ఉండదు, తర్వాత వర్షాలు ఉండవు. వర్షాలు లేకపోతే పంట పండదు కదంగా. సో 7 సంవత్సరాలు పండాల్సిన పంట వాళ్ళకి తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ 7 సంవత్సరాలు పండిన పంట ఫరో దగ్గర ఉంటుంది. అది మనుషులు అలా అయిపోతారని చెప్పి తనకు రాజుకు విరిచినప్పుడు ఫరోకి ఏసేపు అదేదో నువ్వే ఉండిపో ఈ యొక్క ఐగుప్తు దేశానికని మన ఏసేపుని ఫరో రాజు చెప్తాడు. ఆ అధికారం నువ్వే తీసుకో అంటాడు. చెప్పినప్పుడు ఏసేపు ఆ అధికారాన్ని తీసుకోవడానికి మరి తనకు ఉంగరం దొరికిస్తాడు. ఇందులో ఏసేపుకి 2 శ్రమలు, నీతి నిమిత్తం శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు 2 పోరాడుతూ
తన భక్తి జీవితాన్ని, దేవుని యందు భయముని ఎప్పుడైనా వదులుకున్నాడా? ఎక్కడ వదులుకోలే. మరి అన్నలు వెలివేశారు, మరి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా వెలివేసి ఉంటారు. అలాంటిది అదే సన్నివేశానికి వస్తే ప్రభుని యేసు క్రీస్తు స్వజనులే యేసు ప్రభుని మరి తృణీకరించారు. అలాంటి క్రీస్తు ప్రేమ నీ మీద నా మీద ఎంతైనా ఉన్నది. ఏ రోజు కూడా యేసేపు వాళ్ళ అన్న వాళ్ళ మీద అసూయ పడలేదు. అసూయ పడేవాడైతే ఆయన తనకు ఈరోజు ఐగుప్తు రాజు అయ్యేవాడి కాదు. తనకు ఉంగరము ఫరో రాజు తొడిగించేవాడు కాదు ఉంగరం. కనుకనే తనలో ఉన్న దేవుడు ఆ యొక్క శ్రమ నిమిత్తము తనకిచ్చిన అధికారాన్ని బట్టి ఏ రోజు కూడా తను గర్వించలేదు. ఈరోజు గొప్పవాడు అయ్యాడంటే తన కష్టాన్ని, తన శ్రమలను కూడా ఓర్చుకున్నాడు. కనుకనే ప్రభువైన యేసు క్రీస్తు మరి మనిషి పాపమంతటి కొరకు చనిపోయి ఆ సమాధిలో పెట్టబడి మూడో లేచాడు. మరి ఆ ఆత్మలకు తండ్రి అయిన ఒక్కగాను కుమారుడు అనుగ్రహించిన ప్రభువైన యేసు క్రీస్తును మరి యాకోబు యేసేపును ప్రేమించిన ప్రియ కుమారుడి కంటే మరి యేసు క్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమించాడంటే లోకంలోని మనుషులను చెప్పుకోలేనిది. మరి మనిషి పాపమంతా కూడా ఆయన వేసుకున్నాడు. మనిషి పాపమంతా ఆయన మీద వేసుకొని నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. కనుక ఈ యొక్క సమయంలో మీ యొక్క హృదయాల్లో ఒకటే మాట, యేసు ప్రభు నేను పాపని, అక్కడే ఆగిపో. అసలు ఇది ఏది అడగద్దు. దేవునికి ఒప్పుకోవాల్సింది ఒక్కొక్క మాట, నేను పాపని ఒప్పుకోవాలి. బేస్ అదే మనిషికి. అది ఒప్పుకోకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. కనుకనే ఫస్ట్ ప్రభు దగ్గర మోకరించి మనం అడగాల్సింది ఒకే ఒక మాట. కొత్త నిబంధనలో సుంకరి, దేవా నేను పాపని నన్ను కరుణింపు అంటాడు. మరి ఆ యొక్క ఆకాశం తట్టు నా కనులెత్తడానికి నాకు ధైర్యం చాలదు అంటాడు. అలాంటిది నీవు నేను ఒకే ఒక మాట ఒప్పుకోవాల్సింది, యేసు ప్రభువా నేను పాపినని నువ్వు ఒప్పుకోవాలి. ఇదే బేస్ మనిషికి. నువ్వు అక్కడ ఆగిపోతే దేవుడు ఎంత దూరమైనా తీసుకెళ్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు, అది ఏదైనప్పటికి కూడా. కనుకనే మోకాల మీదకు రండి, అందరూ ఒకసారి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. నెల్లూరు సేవకుడు, దైవ సేవకుడు. చిన్నలు దయచేసి గమనించండి, నా వైపు చూడండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతే మోకాళ్ళ మీద నిలబడండి, కళ్ళు మూసుకోండి. ఆ పక్క ఈ పక్క చూడొద్దు, దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూడండి. అర్థమైందా? కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోండి. మాట్లాడు. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవుడా, నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు చక్కగా విన్నారు ప్రభు, ఎంత ఓపిక కలిగి ఆయన యోసేపు యొక్క శ్రమల అనుభవాల్ని, యోసేపు మేలు చేస్తూ శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. అటు విషయాలు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. నీ బిడ్డలు కూడా అనేకులకు మేలు చేస్తూ శ్రమలో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. దాని తగ్గ బహుమానము కూడా మీరు తెలియజేస్తూ వచ్చారు. లాస్ట్కి యోసేపుకి మీరు నాయన ఉంగరాన్ని ఇస్తూ వచ్చారు. అంత గొప్ప దేవుడు అయ్యా. మనుషులు మర్చిపోవచ్చు, అన్నలు మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, ఈ లోకం తండ్రిని మర్చిపోవచ్చు, కానీ మీరు మర్చిపోయే దేవుడు కనుక తండ్రి నీ దాసుని ప్రేమించారు. ఎన్ని దగ్గరలు మేలు చేస్తూ వచ్చారు, అవన్నీ కూడా నేను నీ బిడ్డలు చూస్తూ వచ్చారు. అన్నల విషయంలో మేలు చేస్తూ వచ్చాడు, తండ్రికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. ఆయన ఈ విధంగా మేము కూడా అనేకులకు నమ్మకం కూడా సహాయం దాయచ్చు. చిన్న బిడ్డలు కూడా
చక్కగా విన్నారు నాయన. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే కృపను దయచేయండి, అన్నలకు లోబడే కృపను దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా నీకు లోబడే కృపను దయచేయండి. పాపాను దూరంగా పారిపోయే కృపని నీ బిడ్డలు దయచేస్తారని నమ్ముతూ ఉన్నాం. కృప చూపించండి, దయ చూపించండి. నీ బిడ్డలందరూ తాకండి, ముట్టండి, పేరు పేరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.